వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడు ఎన్నికల ఫలితాల వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎలక్షన్ రిజల్ట్స్ వేళ నటి త్రిష ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ఇన్స్టాలో తన ఫోటో కింద పెట్టినటువంటి క్యాప్షన్పై చర్చ జరుగుతోంది. మీ సీజన్ అధికారికంగా ప్రారంభమైందంటూ కూడా కోట్ చేసింది. ప్రస్తుతం హాట్ టాపిక్గా త్రిష ఇన్స్టా పోస్ట్ అయితే కనిపిస్తోంది. త్రిష పోస్టుపై రెండు రకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. మే 4వ తేదీన త్రిష 43వ పుట్టినరోజు ఉంది. మే నెల తనది అని చెప్పడానికి ఆ క్యాప్షన్ అంటూ కూడా ఓ వర్గం, ఇది టీవీకే విజయానికి సంకేతమని మరొక వర్గం వాదన వినిపిస్తోంది. త్రిష పోస్టు వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? విజయ్తో తన రిలేషన్ అఫీషియల్గా ప్రారంభించబోతున్నారా? ప్రస్తుతం ఈ మే సీజన్ పోస్ట్ పొలిటికల్ సర్కిల్స్లో వైరల్గా మారింది. గత కొంతకాలంగా విజయ్ త్రిష రిలేషన్పై రూమర్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడైతే విజయ్ పార్టీ ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత నుంచి కూడా విజయ్ పేరు కన్నా ఎక్కువగా త్రిష పేరు తమిళ రాజకీయాల్లో ఎక్కువగా చర్చకు వచ్చినటువంటి పరిస్థితి. త్రిష పెట్టినటువంటి లేటెస్ట్ పోస్ట్ ఏంటి, ఏ విధంగా చూడాలంటారు దాన్ని? మురళి, తమిళనాడు ఎన్నికల ఫలితాల ముందు త్రిష చేసిన ట్వీట్ ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఇక్కడ ప్రధానంగా మనం ట్వీట్ అంశం పోయే ముందుగా ఒక అంశాన్ని మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే తమిళ రాజకీయాల పైన త్రిషకు ఎప్పటి నుంచే ఆసక్తి ఉంది. ఇటీవల హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసినట్టు కూడా జోరుగా ప్రచారం జరిగింది. ఏదైతే తన త్రిష బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. గతంలో అదే బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన జయలలిత తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నేపథ్యం చూసాం. సినీ రంగం నుంచి ఈ జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం త్రిష కూడా రాజకీయాల్లో అడుగుపెట్టాలనే ప్రయత్నాలు చేసింది. అయితే ఎట్టకేలకు ఈ ఎన్నికల్లో టీవీకే తరఫున బరిలోకి దిగుతుందంటూ చివరి వరకు ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాలు కూడా నిజంగా లేదు. అయితే ఇప్పుడు త్రిష చేసిన ట్వీట్ మే మాసం తన మాసంగా చెప్పుకుంటుందంటూ ఒక వర్గము, లేదు టీవీకే విజయానికి ఇది ఒక సంకేతం అంటూ మరో వర్గం వాదిస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఈ ఎన్నికల్లో విజయ్ గెలుపు ఓటముల అంశాన్ని పక్కన పెడితే కొద్దిసేపు టీవీకే పార్టీ ప్రారంభించిన తర్వాత మొత్తం వ్యవహారం అంతా అటు విజయ్ ఇటు త్రిష చుట్టే రాజకీయం అంతా నడిచింది. ఎందుకంటే విజయ్ వెనుక త్రిష ఉన్నారు. విజయ్కి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన విభేదాలను కూడా ఒకానొక స్టేజ్ లో హోంమంత్రి అమిత్ షాతో త్రిష నేరుగా సంప్రదింపులు జరిపారు అనే ఒక చర్చ కూడా తమిళనాడు తీవ్రంగా జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా మే నెల రేపు ఏదైతే తమిళనాడు అసెంబ్లీ రిజల్ట్ ఉందో అదే రోజు త్రిష పుట్టినరోజు కూడా ఉంది. ఇక్కడ అధికారికంగా త్రిష తన బర్త్డే జరుపుకుంటుంది అనేది ఒక అంశం అయితే, రెండోది రేపు టీవీకే ఘన విజయం సాధించబోతుందంటూ కొన్ని సర్వేలు చెప్పడం. ఆ సర్వే నేపథ్యంలో ఇప్పుడు త్రిష చేసిన ట్వీట్ ఏదైతే అధికారికంగా తన మాసం అని చెప్పుకోవడమే కాకుండా తమ సీజన్ ప్రారంభమైంది అనే అర్థం వచ్చేలాగా ఆమె ట్వీట్ చేయడంతో ఇటు రాజకీయాలు అటు బర్త్డే రెండు కలగలిపి రేపు టీవీకే విజయ్ త్రిష సెలబ్రేషన్ చేసుకోబోతున్నారనే ఒక చర్చ. మరోపక్క టీవీకేకి సంబంధించిన అభ్యర్థులు ఇప్పటికే మహాబలిపురం రిసార్ట్కి తరలించారు. దాదాపు 100 మంది అభ్యర్థుల్ని అక్కడికి తరలించారనే ఒక సమాచారం అయితే ఉంది. తమిళనాడులో ఎన్నడూ లేని రిసార్ట్ రాజకీయాలు గత 20 ఏళ్ల నుంచి ఎప్పుడూ కనపడిన రిసార్ట్ రాజకీయాలు విజయ్ మొదలు పెట్టారనే ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఇక్కడ యాక్సెస్ మై ఇండియా ఇచ్చిన సర్వే, మరో ఐఏఎస్ అధికారి రవి ఇచ్చిన సర్వే ప్రకారం విజయ్ అధికారంలోకి రాబోతున్నారంటూ అంచనాలు మాత్రమే. అంచనాలు నిజమవుతాయని నమ్మిన నాయకుడు భారతదేశంలో ఎవరు లేరు, బహుశా విజయ్ ఉంటారని ఒక తీవ్ర విమర్శ. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్ ఈ ఎన్నికల్లో తాను పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఓడిపోతున్నారనే ఒక చర్చ తీవ్రంగా నడుస్తుంది. అటు పెరంబూర్ కావచ్చు, ఇటు తిరుచి కావచ్చు. ఈ 2 నియోజకవర్గాల్లో పెరంబూర్ నియోజకవర్గంలో డిఎంకేకి అత్యంత బలమైన సీటు. మరోపక్క తిరుచి ఈస్ట్ లో 20 సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోపక్క అన్నా డిఎంకేకి చెందిన రాజశేఖర్ ఈ సీటు గెలవబోతున్నారంటూ సిపాక్ సర్వే కూడా చెప్పింది. మొత్తం వ్యవహారాన్ని మనం గమనించినప్పుడు ఇటు త్రిష అటు విజయ్ వీరి ఇద్దరి భవిష్యత్తు రేపు తేలబోతుందంటూ ఒక చర్చ. మరోపక్క ఒకవేళ ఈ ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధిస్తే అది త్రిష బర్త్డే గిఫ్ట్ కింద కూడా తమిళ ప్రజలతో పాటు నేరుగా టీవీకే అభిమానులు, విజయ అభిమానులు సంబరాల్లో మునిగిపోతారనడం ఎలాంటి అతిశక్తి లేదంటే తమిళ రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రైట్, అంటే ఏ విధంగా చూడాలంటారు? మే సీజన్ మీ సీజన్ ప్రారంభం కాబోతోంది అనేటువంటి మాటని పర్టికులర్గా తమిళ ప్రజలు కోట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ
విజయ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తే దాని వెనుక త్రిష వ్యూహం ఉంది అనేటువంటి అర్థం వచ్చే విధంగా కూడా త్రిష చేసినటువంటి ట్వీట్ కావచ్చు, లేకపోతే ఫలితానికి తనకి సంబంధం ఉందనేటువంటి కోణంలో చేసినటువంటి ఒక యాడింగ్ కావచ్చు. ఏంటి దాన్ని ఎలా చూడాలంటారు? మురళి, మే 23వ తేదీన ఎన్నికలు జరిగిన రోజు కూడా విజయ్ అంతకు ముందు భావోద్వేగంతో రాసిన లెటర్ కావచ్చు, ఈ మే 22వ తేదీ తాను కన్నీళ్లు పెట్టుకొని ప్రజలను అప్పీల్ చేసిన విధానం కావచ్చు, కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై విజయ్ని ఇబ్బంది పెడుతున్నారంటూ ఒక పొలిటికల్ సెంటిమెంట్ కావచ్చు. ఈ మూడు అంశాలతో పాటు తమిళనాడు ఎన్నికల్లో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో స్వతంత్ర భారతదేశం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు తమిళనాడు ఎన్నికల్లో 85.14% ఎన్నికల పోలింగ్ జరిగిన పరిస్థితి. అలాంటి నేపథ్యంలో ఈ ఎన్నికల పోలింగ్ శాతం పెరగడానికి విజయ్ ఇమేజ్, విజయ్ కొత్తగా పార్టీ పెట్టడంతో పాటు సర్ ప్రక్రియ ఏదైతే 70 లక్షల ఓట్లు ఈ ఎన్నికల్లో తొలగించడం, సర్ ప్రక్రియ కింద 70 లక్షల ఓట్లు తొలగించడం వల్ల ఉన్న ఓటర్లు కూడా తమ ఓటర్స్ని వినియోగించుకోవడం వల్లే పోలింగ్ శాతం పెరిగిందని ఒక అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో త్రిష చేసిన ట్వీట్ ఒక్కసారి మనం పరిశీలిస్తే మే మాసం అనేది ఇటు విజయ్కి అటు త్రిషకు కూడా కీలకమైనదే. రేపు 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 వెలువడే ఫలితాలతో ఇద్దరి భవిష్యత్తు కూడా ఒక క్లారిటీ వస్తుందని స్పష్టంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక త్రిష చేసినటువంటి పోస్టుకు సంబంధించి సర్వత్రా చర్చనీయాంశమైనటువంటి సిచ్యువేషన్. ఇక మే 4న త్రిష పుట్టినరోజు, అలాగే తమిళనాట రాజకీయాలకు సంబంధించి ఎన్నికల రిజల్ట్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో త్రిష చేసినటువంటి పోస్ట్ మీ సీజన్ అధికారికంగా ప్రారంభమైందంటూ కోట్ చేయడం ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా మారినటువంటి సిచ్యువేషన్. దీని మీద త్రిష పోస్టుపై రెండు రకాలుగా నెటిజన్లు అయితే స్పందిస్తూ ఉన్నారు. మే 4వ తేదీన త్రిష 43వ పుట్టినరోజు ఉంది, అలాగే మే నెల తనది అని చెప్పడానికి ఆ క్యాప్షన్ అంటూ కూడా ఓ వర్గం అయితే చెప్తోంది. ఇది టీవీకే విజయానికి సంకేతం అని కూడా మరో వర్గం వాదనలు వినిపిస్తోంది. త్రిష పోస్టు వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనేదే జోరుగా చర్చ జరుగుతోంది. చూడాలి రేపు తమిళ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంటుందా, లేకపోతే త్రిష పోస్టుకు సంబంధించి టీవీకే అద్భుతమైనటువంటి విజయం సాధిస్తే ఇదంతా కూడా తన క్రెడిట్ అనేటువంటి ఉద్దేశంతో ఆ పోస్ట్ చేసిందనేది కూడా మనం చూడాలి.